బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఆధ్యాత్మిక బాణంతో చెక్ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి హిందుత్వ ఎజెండా ప్రధాన అంశం కాకుండా ఉండేలా వ్యూహం పన్నుతున్నారా? అందులో భాగంగానే అధునాతన గోశాలల నిర్మాణం, ప్రధాన ఆలయాల పునరుద్ధరణ, ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు వంటివి చేపడుతున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తున్న చర్చ ఇది. కేవలం 2 లోక్సభ సీట్ల నుంచి ఢిల్లీ పీఠంపై పాగా వేసేదాకా బీజేపీ ఎదుగుదలలో కీలక భూమిక పోషించినది హిందుత్వ నినాదమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అలా ఉత్తరాదిన మెజార్టీ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ ఇప్పుడు దక్షిణాదిపై, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆ దిశగా దూకుడుగా వెళ్తోంది. ఈ క్రమంలో బీజేపీని నిలువరించేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మక చర్యలు చేపడుతోంది. ఆ పార్టీకి ఆత్మ వంటి హిందుత్వ అంశం వచ్చే ఎన్నికల్లో కీలక ఎజెండాగా మారకుండా జాగ్రత్త పడుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల ప్రధాన ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేపట్టారని అంటున్నాయి. సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ, బాసర, వేములవాడ తదితర 20 ఆలయాల పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేస్తున్నాయి. యాదాద్రిలో వేద పాఠశాల ఏర్పాటు, గోదావరి పుష్కరాల నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడము ఆ కోవలోకే వస్తుందని అంటున్నాయి. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం నిర్లక్ష్యం చేయట్లేదన్న సంకేతాన్ని సీఎం రేవంత్ ప్రజల్లోకి పంపిస్తున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.